హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ 4 మార్క్స్ అనమాట. ఇది ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయిన సమ్స్, ఇంకా తర్వాత మనకు 3 బుక్స్లో నుంచి రిఫర్ చేసిన సమ్స్ అనమాట. అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ఓకేనా, చూడండి. ఫస్ట్ మ్యాట్రిసెస్ చూద్దాము, తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ అడిషనల్ వెక్టర్స్, తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. సో ఓకేనా, 4 మార్క్స్ గన్ షాట్ ప్రాబ్లమ్స్. అంటే మీరు ఈ సమ్స్ అనేది మీరు చూస్తే ఇలాంటి మోడల్స్ ఎలాంటి సమ్స్ వచ్చినా కూడా చేయొచ్చు. సో ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం ఏమని ఇచ్చాడు, ఇఫ్ ఏ అని మనకు ఏ వాల్యూస్ ఇచ్చాడు, 3x3 మ్యాట్రిక్స్, దెన్ షో దట్ a² - 4a - 5a. సో ఇక్కడ నేను ఈచ్ క్వశ్చన్కి కూడా అది ఏ ఇయర్లో అనేది మనకు ఐపీ ఎగ్జామ్లో వచ్చింది కూడా నేను పక్కన మెన్షన్ చేశాను చూడండి. సో మనకి ఏ అనే వాల్యూ ఇచ్చాడు, ఏ² వాల్యూ కావాలి అంటే a × a రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ఓకేనా, 3x3 మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలం, ఇవన్నీ కూడా ఫస్ట్ రోలో ఉంటాయి. ఓకేనా, అండ్ చూడండి, జాగ్రత్తగా గమనించండి, మల్టిప్లికేషన్ అనేది చూడాలి. వీడియో మీకు స్పీడ్ అయితే దీన్ని స్లో మోడ్లో పెట్టి చూడొచ్చు. మల్టిప్లికేషన్ అనేది చేస్తున్నప్పుడు మధ్యలో మనకు ప్లస్ అనే సింబల్ ఉంటుంది. సో ఓకేనా, చూడండి, చాలా జాగ్రత్తగా చూడాలి. మల్టిప్లికేషన్ సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, సెకండ్ అండ్ థర్డ్ కాలం. సో ఓకేనా, సెకండ్ రో అవుతుంది. తర్వాత థర్డ్ రో ఇంటూ ఫస్ట్ కాలం, థర్డ్ రో ఇంటూ సెకండ్ కాలం, అండ్ థర్డ్ రో ఇంటూ థర్డ్ కాలం. సో ఇక్కడ మల్టిప్లికేషన్ మధ్యలో ప్లస్ అనే సింబల్ వస్తుంది. 1 × 1 = 1, 2 × 2 = 4, +2 × 2 = 4. సో ఓకేనా, ఇవన్నీ కూడా మనకు యాడ్ చేస్తే 9 8 8 8 9 8 8 8 9. సో ఓకేనా, నెక్స్ట్ 4 × a అన్నాడు కదా, 4 తోటి a అనే వాల్యూ తోటి టోటల్గా మనం మల్టిప్లై చేయాలి. తర్వాత ఏమి ఇచ్చాడు, 5 × i అంటే 1 0 0 0 1 0 0 0 1. సో ఓకేనా, సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనము ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత మనకి ఇచ్చిన కండిషన్స్లో అనేది మనము సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే a² మనకు వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం, -4a, తర్వాత -5i. సో ఓకేనా, ఈ వాల్యూస్ అన్నీ కూడా మనము ఇండివిజువల్గా ఫస్ట్ మనము మ్యాట్రిసెస్ అనేది రాయాలి. తర్వాత మైనస్ అనే సింబల్, మైనస్ అంటే మైనస్, ప్లస్ అంటే ప్లస్, అది అప్లికేబుల్ చేసుకుంటూ మనం ఆ రో దగ్గర రాసేయాలి. అంటే రో R1 R2 R3. సో ఓకేనా, సో దీన్ని మైనస్ చేస్తే మనకి ఇదంతా కూడా 0 అయిపోతుంది వాల్యూ. సో ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనకు ప్రాక్టీస్ చేస్తే మనకు ఆన్సర్ అనేది గుర్తుంటే మనము లాస్ట్గా ఆన్సర్ ఫైనల్ చేశాక కూడా ఏ ఆన్సర్ వచ్చింది అనేసరికి మనం ఈజీగా రెక్టిఫై చేస్తాం. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం మనకు లాస్ట్ ఇయర్ బోర్డులో వచ్చిన సమ్ము. ఆల్రెడీ నేను అంటే లాస్ట్ 2 years బ్యాక్ ఆల్రెడీ నేను ఎల్ఏక్యూస్లో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి చూడండి. అంటే ఎల్ఏక్యూస్ కూడా అంతే సేమ్ మనకు ప్రీవియస్ ఇయర్స్లో ఇంపార్టెంట్ అండ్ తర్వాత గన్ షాట్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్గా 6 టాపిక్స్. సో ఒకసారి చూడండి, నా వీడియోస్లో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది నేను 2024 ఐపీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశానుగా, సో ఆ పేపర్లో ఉంటుంది సమ్ము. సో చూడండి. అండ్ ఫోర్త్ వన్ కూడా ఇంపార్టెంట్. ఇది March 18th వచ్చింది, 18th ఇయర్లో. తర్వాత 17th మేలో వచ్చింది, టీఎస్లో 15 వచ్చింది. ఓకేనా, ఏమని ఇచ్చాడు కండిషన్, ఇఫ్ θ - π = π/2 దెన్ షో దట్ cos² θ అండ్ 2 వాల్యూస్ ఇచ్చాడు మనకు. సో మనం దీనైతే మొత్తం మనము θలో ఉన్న వాల్యూని πలోకి మనం కన్వర్ట్ చేస్తున్నాము. సో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, θ - π = π/2 అంటే θ = π/2 + π. ఇక్కడ మనకు సైన్లో ఉంది, కాస్ట్లో ఉంది వాల్యూస్ కూడా. సో బోత్ సైడ్ కూడా మనము సైన్ కాస్ అనేది అప్లై చేస్తున్నాం. సో కాస్ 90 + θ ఏమైతే మనకు sin θ, sin 90 + θ ఏమవుతుంది cos θ. సో మనం ఇచ్చిన LHS అనేది మనం ఇక్కడ ఫస్ట్ రాసుకోవాలి. 2x2 మ్యాట్రిక్స్ ఇది. సో cos² θ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం, cos θ వాల్యూ ఎంత, -sin π కదా. సో -sin π. సో స్క్వేర్ ఉంది కాబట్టి ఫస్ట్ మనకు ఎలా ఉందో యాజ్ ఈజ్గా మీరు ఒక స్టెప్ అనేది ఎలా రాయాలి. ఎందుకంటే మిస్టేక్స్ పోతే డైరెక్ట్ స్టెప్స్ వేస్తే చాలామంది సింబల్స్ అనేది మర్చిపోతారు. సో అందుకని మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు రాశాను. సో చూడండి, మళ్ళీ cos θ అంటే cos π, cos θ అంటే మనకి ఏంటిది -sin π, మళ్ళీ sin θ అంటే cos π. సో ఓకేనా, బ్రాకెట్లో నేను మెన్షన్ చేశాను సింబల్స్. సో అలా రెండు కూడా మనము బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ అనేది మనం రాసాము. తర్వాత సో ఓకేనా, ఇక్కడ స్క్వేర్ టర్మ్ ఉంది కదా, స్క్వేర్ టర్మ్ తోటి మల్టిప్లై చేసి కూడా నేను నెక్స్ట్ స్టెప్ రాసాను చూడండి. -sin π అంటే sin² π. ఓకేనా, -sin θ cos π, -sin π cos π, తర్వాత -sin π cos π, cos π². ఓకేనా, సేమ్ మనకి ఇక్కడ ఎలా ఉంది యాజ్ ఈజ్గా రాయాలి. సెకండ్ మ్యాట్రిక్స్ని మనం ఎలాంటి చేంజ్ చేయదు, ఓన్లీ ఫస్ట్ మ్యాట్రిక్స్ని మనం చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే θ ప్లస్లో π లాగా కన్వర్ట్ చేసి రాస్తున్నాము. సో ఓకేనా, ఎందుకంటే మనం ప్రూవ్ చేయాలి కదా, కండిషన్ = 0 అనాలి కదా. సో అందుకంటే ఈ 0 అవ్వాలంటే రెండు మనకు సేమ్ ఉండాలి. సో అందుకని మనం θని πలోకి మనం కన్వర్ట్ చేస్తున్నాం. సేమ్ మళ్ళీ ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. మీకు అర్థమయ్యేటట్టుగా నేను 3x3 మల్టిప్లికేషన్ కూడా ఎలా చేయాలో దానికి సపరేట్ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా, sin² θ
ఇంటూ కాస్ స్క్వేర్ పై, సైన్ స్క్వేర్ పై ఇంటూ కాస్ స్క్వేర్ పై, మైనస్ సైన్ పై ఇంటూ కాస్ పై, కాస్ పై ఇంటూ సైన్ పై అంటే సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ సైన్ పై కాస్ పై ప్లస్ సైన్ పై కాస్ పై మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇదంతా కూడా మనకి ఏంటిది 0 0 అయిపోతుంది. ఓకేనా, చూడండి చాలా సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం. ఓకేనా, సైన్ పై మైనస్ సైన్ పై కాస్ స్క్వేర్ పై అంటే కాస్ క్యూబ్ పై. ఓకేనా, మళ్ళీ తర్వాత మైనస్ ఇంటూ మైనస్ చూడాలి. ఇక్కడ ఫోర్త్ స్టెప్ లాస్ట్కి ఏముంది, మైనస్ సైన్ పై ఇంటూ కాస్ పై సైన్ పై అంటే సైన్ స్క్వేర్ పై కాస్ పై. సో ఓకేనా, ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతే మనకేమొచ్చింది 0 వాల్యూ. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా మనకి ఎప్పుడు వచ్చింది, TS 17-12లో వచ్చిన సమ్ అనమాట. ఏమని ఇచ్చాడు, షో దట్ ద మ్యాట్రిక్స్ A is equal to 1 2 1 and 3 2 3 1 1 2 is a non singular, then find A inverse అంటాడు. లేకపోతే ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అడ్జాయింట్ అనేసరికి ఫార్ములా మనకు గుర్తురావాలి. అడ్జాయింట్ అంటే ఏంటి, A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ మనం A ఇన్వర్స్ అన్నా కూడా అంతే, అడ్జాయింట్ A బై డెట్ A. అడ్జాయింట్ A అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకేనా, ఫస్ట్ మనకి ఇవ్వని ఇచ్చిన దానికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డెట్ అంటే తెలుసుగా మనకు, ఫస్ట్ 1 అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాం మనము. అంటే తర్వాత రో అండ్ కాలమ్ని ఎలిమినేషన్ చేయాలి. చేసినాక మనకు 2 2 ఎంత 4 -3. ఓకేనా, -2 ఇంటూ 6 -3 ప్లస్ 1 ఇంటూ 3 -2. సో డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఏమవుతుంది, నాన్ సింగులర్ అవుతుంది. సో ఇక్కడ అడ్జాయింట్ ఏ అడ్జాయింట్ కో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినాం. కో ఫ్యాక్టర్ సెన్స్ మనకు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనేది గుర్తు రావాలి. ఓకేనా, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కో ఫ్యాక్టర్ ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈజీగా 3 మార్క్స్ వస్తాయి. సో ఓకేనా, చూడండి ఫస్ట్ రో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్లో ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా, అది నేను పక్కన మీకు రాసాను చూడండి, దాన్ని గుర్తుపెట్టుకొని మనకి సింబల్స్ అనేది మెన్షన్ చేసుకోండి. ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్ని మనకి ఎలిమినేట్ చేసినాక 2 3 1 2 రాయాలి. తర్వాత సెకండ్ రో ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం రిమైనింగ్ టర్మ్స్ ఏంటి మనకు 3 3 1 2. తర్వాత థర్డ్ ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలం రిమైనింగ్ టర్మ్స్. తర్వాత మళ్ళీ అంతే సేమ్ మిడిల్ టర్మ్ 3 2 3 1 3 1 ఏంటిది, అది మనకు సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం ఎలిమినేషన్ చేసినాక రిమైనింగ్ టర్మ్స్ మనకి మిడిల్లో రాయాలి. సో ఓకేనా, నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో సెకండ్ టర్మ్ అంటే సెకండ్ కాలం అండ్ ఫస్ట్. ఓకేనా, సెకండ్ కాలం అండ్ సెకండ్ రో ఎలిమినేషన్ చేసినాక మిడిల్ టర్మ్ వస్తుంది. మళ్ళీ తర్వాత సెకండ్ కాలం థర్డ్ కాలం అండ్ సెకండ్ రో అనేది మనకి ఎలిమినేషన్ చేసినాక థర్డ్. అంటే ఇవన్నీ కూడా టర్మ్స్ మనం రాశాక సేమ్ మనకు ఇదంతా మ్యాట్రిక్స్ సింబల్ కదా, మనం లోపల మనం ఏంటిది, మనము డెట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. ప్లస్ అనే సింబల్ దగ్గర మళ్ళీ AD - BC 2 3 1 2 ఉంది. 2 3 1 2 అంటే ఏంటి మనకి AD - BC 2 2 4 1 ఇంటూ 3 -3. ఓకేనా, మైనస్ 3 2 6 6 -3 ప్లస్ 3 -2 4 -1 ప్లస్ 2 -1. సో ఇది ఫైండ్ అవుట్ చేసినాక ఆ తర్వాత మీరు నెక్స్ట్ సింగిల్ డిజిట్ అనేది మనం చేసాక 4 -3 1. సో అక్కడ మీరు ప్లస్ అనే సింబల్ మైనస్ అనే సింబల్ అనేది జాగ్రత్తగా చూసుకోండి కేర్ఫుల్గా. సో దీని తర్వాత ఇది ఫైండ్ అవుట్ చేసినాక ఫైనల్గా మనము మ్యాట్రిక్స్ అంటే డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసినాక డెట్ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ ఉన్నాయిగా, సో అవన్నీ కూడా మనం ఫైనలైజ్ ఆన్సర్ చేస్తే 4 మార్క్స్ అనేది మనకి ఈజీగా వస్తాయి. సో ఈ కో ఫ్యాక్టర్ అనేది మనము పర్ఫెక్ట్గా ఉంటే 7 మార్క్స్. LAQస్లో 7 మార్క్స్ ఉన్నదిగా మనకు. అవన్నీ కూడా నేను LAQs కూడా నేను అప్లోడ్ చేశాను. సో చూడండి ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి. సో ఇన్వర్స్ ఫార్ములాలో మనకి వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా మనము సబ్స్టిట్యూషన్ చేయాలి. తెలుసు కదా మనకి ఏంటిది, ట్రాన్స్పోజ్ అంటే ఏంటిది, రో అనేది కాలంగా చేంజ్ అయిపోతుంది. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ ఇది కూడా అంతే. మీకు ఏదైనా సరే ఒక సమ్ చెప్పిందంటే ఆ సమ్ని నేను 2 మోడల్స్గా అంటే మనకు 2 మోడల్స్గా కాదు 2 సమ్స్లో చెప్తున్నాను. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసాను అంటే నేను ప్రీవియస్ ఆ వీడియోస్ అప్లోడ్ చేశానుగా, సో అందులో ఉన్న సమ్స్ అనమాట. సో ఓకేనా, చూడండి వీడియో. మీరు ఒకవేళ ఆల్రెడీ మీకు ఆ మెథడ్ తెలుసు అంటే దాన్ని మీరు ఫార్వర్డ్ చేసుకొని నెక్స్ట్ సమ్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే నేను ఈ సమ్స్ అన్నీ కూడా 3 బుక్స్లో నుంచి మీకు ఏ సమ్స్ అయితే ఇంపార్టెంట్ ఉన్నాయో, ఏ అయితే బాగా రిపీట్ అయిన సమ్స్ అని వాళ్ళు ఇచ్చారో, సో నేను ఆ సమ్స్ అని మీకు చెప్పాను, ఇంపార్టెంట్ వరకు ఉన్నాయి. సేమ్ ఇది కూడా అంతే. మనకు అడ్జాయింట్ అన్నాడు అంటే ఇన్వర్స్ అంటే ఏంటిది, అడ్జాయింట్ A బై డెట్ A. ఫైండ్ అవుట్ అడ్జాయింట్ అన్నాడు కదా. సో అడ్జాయింట్ అంటే మనకి ఏం లేదు, కో ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ అంటే తెలుసుగా, డెట్ అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సేమ్ అంతే, ఫస్ట్ అండ్ ఫస్ట్ కాలంని ఎలిమినేషన్ చేసి ఫస్ట్ మనకి ఏంటి ప్లస్ మైనస్ ప్లస్, తర్వాత మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అనే సింబల్స్ని ఫస్ట్ మనము మనకు ఏంటి మ్యాట్రిసెస్లో అనేది మనం రాసుకుంటాక డెట్ అనేది రాయాలి. ఫస్ట్ అండ్ ఫస్ట్ కాలంని మనకు ఎలిమినేషన్ చేశాక ఏముంది 4 3 3 4. ఓకేనా, తర్వాత మళ్ళీ ఏంటి మనకు ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం రిమైనింగ్ టర్మ్స్, ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలం రిమైనింగ్ టర్మ్స్, సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం చెప్తుంటే మీరు అక్కడ చూస్తూ ఉండాలి, అప్పుడే మీకు
ఐడియా అనేది వస్తుంది. ఇది ఒకటి పర్ఫెక్ట్గా ఉంటే 7 మార్క్స్ మనకి ఈజీగా వస్తుంది. ఓకేనా. ఫైనల్లో ఏంటి వాళ్ళు మనకు ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అడిగినప్పుడు. ఓకేనా. లేకపోతే క్రామర్స్ రూల్ అన్నా కూడా అంతే. క్రామర్స్ మనకి ఈజీనే. సో ఓకేనా. ఈ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేశాక ఏడి మైనస్ బీసీ మనకు ఇప్పుడు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఏబిసిడి అనమాట. సో ఓకేనా. డేట్ ఏంటిది మనకు ఏడి మైనస్ బీసీ అంటే మనకు ఫైనల్గా ఏమొస్తుంది 7 - 1 1 వచ్చాక ఈ వాల్యూస్ వచ్చాక మనకు మ్యాట్రిసెస్ మనం ఏం చేయాలి, దీనికి ట్రాన్స్పోర్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటిది మనకు రో అనేది కాలంగా చేంజ్ అవుతుంది. అంటే 7 - 1 1 ఉన్న వాల్యూ మనకి ఏమవుతుంది కాలం లాగా అయిపోతుంది. 7 - 1 -1 ఓకేనా. -3 1 0 తర్వాత -3 0 1. సో ఓకేనా. నెక్స్ట్ దీనికి ఏంటి ఫార్ములా ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det ఇంటూ adjoint ఏ. ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూషన్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు 7 మార్క్స్లో అడుగుతాడు చాలా వరకు. కానీ మనకి ఈసారి ఏం అడిగిందంటే లాస్ట్ ఇయర్స్లలో ఒకసారి 4 మార్క్స్ కూడా అడిగాడు. సో చూద్దాము ఏమని ఇచ్చాడు. ఇఫ్ ఏ ఈజ్ ఎ నాన్ సింగులర్ అన్న నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ దెన్ ప్రూవ్ దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ adjoint by det A. సో వి టేక్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a1 b1 c1 a2 b2 c3 c2 a3 b3 c3 తీసుకుంటున్నాం. సో వీ టేక్ కో ఫ్యాక్టర్స్ అంటే a1 b1 c1కి కో ఫ్యాక్టర్స్ ఏం తీసుకుంటున్నాం, క్యాపిటల్ a1 అండ్ b1 c1. సో ఓకేనా. దీనికి మనము అడ్జాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు స్మాల్ a1 b1 c1 ప్లేస్లో మనము క్యాపిటల్ a1 b1 c1 అనేది తీసుకొని దీనికి మనము ట్రాన్స్పోర్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే మనకి ఈ రో అనేది ఏమవుతుంది కాలంగా చేంజ్ అవుతుంది. సో ఓకేనా. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏ అంటే ఏంటి, మనము ఫస్ట్ తీసుకుంది క్యాపిటల్ ఏ అంటే స్మాల్ a1 b1 c1 కదా. సో అడ్జాయింట్ ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ క్యాపిటల్ a1 a2 a3. సో మళ్ళీ సేమ్ అంతే, ఫస్ట్ వన్ ఫస్ట్ కాలం, ఫస్ట్ వన్ సెకండ్ కాలం, ఫస్ట్ వన్ థర్డ్ కాలం మల్టిప్లై చేసినాం. అంటే a1 ప్లస్ b1 ప్లస్ c1. సో ఓకేనా. మనకి నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఇక్కడ మనకు సేమ్ అంతే, థర్డ్ అండ్ ఫస్ట్ కాలం, థర్డ్ అండ్ సెకండ్ కాలం, థర్డ్ అండ్ థర్డ్ కాలం. సో ఫ్రమ్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ మనకు a1 b1 c1 అలానే a2 b2 c2 a3 b3 c3 అనేది కూడా మనకు det A అయిపోతుంది. ఎందుకు అయిందంటే ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్లో మనకు ఈ వాల్యూస్ అనేది det అవుతుంది, మిగతా వాల్యూస్ మనకు 0 అయిపోతుంది. సో ఓకే, మనకి ఇక్కడ det అనేది కామన్గా ఉంది కదా. సో det అనేది మనము కామన్ తీసేస్తే మనకి ఏమవుతుంది 1 0 0 0 1 0 0 0 1. సో ఇదంతా కూడా మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే det A ఈజ్ ఈక్వల్ టు I అవుతుంది. సో దేర్ఫోర్ A ఇంటూ అడ్జాయింట్ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది det A ఇంటూ I. సో ఓకేనా. సిమిలర్లీ అదే మనకి 7 మార్క్స్కి వచ్చింది అనుకో, సేమ్ ఇలానే మనం 7 మార్క్స్ కూడా రాసేసి అక్కడ మనం సిమిలర్లీ A ఇంటూ అడ్జాయింట్ A ఈజ్ ఈక్వల్ టు det A ఇంటూ I అని రాస్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనం A ఇంటూ అడ్జాయింట్ A అనేది రాసాము, అక్కడ మళ్ళీ అడ్జాయింట్ A ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు det A ఇంటూ I అని రాస్తాము. సో ఓకేనా. సో A ఇంటూ అడ్జాయింట్ A బై det A ఈజ్ ఈక్వల్ టు I. ఓకేనా. ఇది మనకు మల్టిప్లికేషన్లో ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు యూజువల్కి వస్తే మనకు డినోమినేటర్లోకి వస్తుంది. సో ఓకేనా. సో A ఇంటూ అడ్జాయింట్ A బై det A ఈజ్ ఈక్వల్ టు I. ఇక మనకి ఏమవుతుంది det అనేది మనకు నాట్ ఈక్వల్ టు 0 కదా. సో A అనేది మనకి ఏమవుతుంది నాన్ సింగులర్. సో A ఇన్వర్స్ ఏమవుతుంది మనకు అడ్జాయింట్ A బై det A. మనకు అదే కదా ప్రూఫ్ చేయమంది. A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ A బై det A. సో ఇక్కడ మనము సిన్స్ AB ఈజ్ ఈక్వల్ టు I, A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు B. మీకు ఇది గుర్తు లేకపోతే రాయకపోయినా పర్లేదు, కానీ మిస్టేక్స్ అయితే రాయొద్దు. సో ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాము. సో నెక్స్ట్ సమ్ ఇవి కూడా మనకు చాలా రిపీట్ అయిన క్వశ్చన్స్ అనమాట. నేను పక్కన ఇయర్ కూడా మెన్షన్ చేశాను చూడండి. ఏం లేదు, దీనికి A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు A³ అని అన్నాడు. A ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ A బై det A ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ మనము ఆ వాల్యూ అని A³ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 2 LHS ఈజ్ ఈక్వల్ RHS అని ప్రూవ్ చేయొచ్చు. సో అలా కాకుండా మనం దీన్ని A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ A³ అంటే బోత్ సైడ్ మనము లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అంటే LHS RHSలో A తోటి మల్టిప్లై చేస్తే A ఇంటూ ఇన్వర్స్ అని మనకి ఏమవుతుంది I అని తెలుసు కదా. సో A ఇంటూ A³ అంటే ఏమవుతుంది A⁴. అంటే మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి, A⁴ ఈజ్ ఈక్వల్ టు I అనేది ప్రూవ్ చేస్తే మనము ఏంటిది A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ A³ ప్రూవ్ చేసినట్టే. సో ఓకేనా. ఇదొకటి మనము కండిషన్ అనేది మనకు గుర్తుంటే ఈజీగా మనకు 4 మార్క్స్ వస్తుంది. సో ఇలాంటిదే మనకు 7 మార్క్స్లో కూడా అడగొచ్చు. సో ఓకేనా. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A⁴ ఈజ్ ఈక్వల్ టు I అనాలి. A⁴ అంటే ఏంటి A² ఇంటూ A² ఇంటూ A² అంటే మనం ఏంటి A ఇంటూ A. సో ఓకేనా. ఫస్ట్ మనము A²ని ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ 3x3 మల్టిప్లికేషన్ కదా. అంటే ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, తర్వాత ఏంటి ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం. మీకు ఫస్ట్ అర్థం అవ్వాలని చూడండి, నేను ఇక్కడ మెన్షన్ చేశాను.
3 3 ఎంత 9 -6 + 0. సో ఓకేనా, -9 + 9 - 4. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి ఏ స్క్వేర్ వాల్యూ 3 - 4 4 0 -1 0 -2 2 -3. సో ఓకేనా, మనకి ఏ స్క్వేర్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, a⁴ అంటే a² × a². a² వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో a² అనేది మనకు 2 టైమ్స్ ఆఫ్ a² వాల్యూ అయితేనే కదా a⁴. సో ఓకేనా, మళ్ళీ ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏం రావాలి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. అంటే 1 0 0 0 1 0 0 0 1 = I. మనం అదే కదా మనల్ని ప్రూవ్ చేయమంది. A 1 = A³ అన్నాడు. కాకపోతే మనం ఏం చేస్తాము, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఏ తోటి మల్టిప్లై చేస్తే A × A 1 అంటే మనకి ఏమవుతుంది, I అవుతుంది. సో I = A⁴. అదే కదా మనం ప్రూవ్ చేసేది. సో ఓకేనా, చూడండి మీకు ఇది కాకుండా నేను ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. సో ఆ మెథడ్ కంటే కూడా మనకు పైథాన్ అనేది చాలా ఈజీ. సో A 1 అంటే ఏంటి, మనకు అడ్జాయింట్ A / det A. అడ్జాయింట్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ det ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ A³ ఫైండ్ అవుట్ చేయాలి. A³ అంటే A² × A ఫైండ్ అవుట్ చేయాలి, A² అంటే A × A. ఇదంతా లాంగ్ ప్రాసెస్ కదా. అదే దానికంటే A 1 = A³ అంటే బోత్ సైడ్ కూడా A తోటి మల్టిప్లై చేస్తే A × A 1 = I అయిపోతుంది. అంటే A⁴ I. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఓకేనా, ఇదే ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా సేమ్ అంతే అనమాట. మన కండిషన్ ఏమని ఇచ్చాడు, ఇఫ్ A = ఇక్కడ ఏ అని ఇవ్వలేదు మనకు, 3A అని ఇచ్చాడు. అండ్ షో దట్ A 1 = A ట్రాన్స్పోర్ట్. A 1 అని ఇచ్చాడు అంటే మనము ఆటోమేటిక్గా బోత్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఏ తోటి మల్టిప్లై చేస్తే A × A 1 ఏమవుతుంది మనకు, I అవుతుంది కదా. సో I A × A ట్రాన్స్పోర్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకేనా, అంటే ఇప్పుడు గివెన్ 3A అని మనకి వాల్యూ ఇచ్చాడు. అంటే మనకి ఏ అనే వాల్యూ రావాలంటే ఏమవుతుంది మనకు, = అవతలకి వెళ్ళిపోతే అంటే రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకి ఏమవుతుంది 1/3 అవుతుంది. 1/3 × 1 2 2 2 1 -2 -2 1 -1. మనకి ఏంటిది కండిషన్, A × A ట్రాన్స్పోర్ట్. సో ఏ వాల్యూ ఉంది, A ట్రాన్స్పోర్ట్ని చేయాలి. అంటే మనకి ఏంటి, రో అనేది కాలంగా చేంజ్ అవుతుంది. సో ఓకేనా, అంటే 1 2 2 అనేది మనకు రో అనేది కాలం లాగా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A × A 1 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ వాల్యూ ఎంత, 1/3 × 1 2 2 అనే వాల్యూ వేసాము. తర్వాత మళ్ళీ ఏ ట్రాన్స్పోర్ట్కి కూడా 1/3 అనే వాల్యూని రాయాలి. చాలామంది ఇక్కడే మిస్టేక్స్ చేస్తారు, ఒక 1/3 వేసేస్తారు, కథం మర్చిపోతారు. సో 1/3 × 1/3 ఎంత, నెక్స్ట్ స్టెప్ 1/9. సేమ్ మళ్ళీ ఇది 3 × 3 మల్టిప్లికేషన్. ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం, మళ్ళీ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం. సో మల్టిప్లికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చూడాలి విత్ సింబల్స్ కూడా. ఇక్కడ మనకు మైనస్ సింబల్స్ ఉంది కదా, మైనస్ సింబల్ ఉన్నప్పుడు మీరు బ్రాకెట్లో అనేది మెన్షన్ చేసుకుంటే మనకు మిస్టేక్స్ అనేది రాదు. సో ఓకేనా, ఫైనల్గా దీనికి మనకు ఏం ఆన్సర్ రావాలి, A × A ట్రాన్స్పోర్ట్ I అంటే ఏంటిది 1 0 0 0 1 0 0 0 1. కానీ మనకి ఇక్కడ మనకు బ్రాకెట్ ముందు మనకి ఏమని ఉంది, 1/9 ఉంది. అంటే మనకు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మ్యాట్రిసెస్లో కూడా మనకు 9 0 0 అనే వాల్యూస్ అనేది రావాలి. సో అలా రాకపోయినా కూడా మీరు ఎక్కడ మిస్టేక్స్ చేసినట్టు, సో కొంచెం దాన్ని అది కూడా మనం రెక్టిఫై చేసుకుంటే మనకి ఈజీగా 4 మార్క్స్ అనేది వస్తాయి. సో ఓకేనా, అంటే చూడండి 1/9 మనకి ఏమవుతుంది ఫైనల్గా 9 0 0 0 9 0 వచ్చింది కాబట్టి. సో ఇక్కడ కూడా మనకి 9 కామన్ అనేది కూడా 9 అనేది మనం కామన్ చేసేస్తాము. సో 9 9 కామన్ చేసేస్తే మనకి ఏమవుతుంది, I అనే వాల్యూ వస్తుంది. ఓకేనా, సో ఓకేనా, నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకు అడిషన్ ఆఫ్ వెక్టర్స్. అడిషన్ ఆఫ్ వెక్టర్స్లో నుంచి కూడా 4 మార్క్స్ ఉంటాయి అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, అంటే ఇంపార్టెంట్ సమ్ మనకు. చూడండి ఎన్ని ఇయర్స్లో, చాలా ఇయర్స్లో మనకి రిపీట్ అయిన సమ్. సో ఓకేనా, అడిషన్ ఆఫ్ వెక్టర్లో చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ చెప్పిన కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చెప్పాను కదా 3 బుక్స్లో నుంచి రిఫర్ చేసి రాసిన సమ్స్ అని. సో ఓకేనా, మిస్ కాకండి. చూడండి ఏమన్నా హెక్సాగోన్ డయాగ్రామ్ అనమాట. సో ఓకేనా, ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి. ఇక్కడ ఏమని ఇచ్చాడు, లెట్ ABCDEF ఆర్ రెగ్యులర్ హెక్సాగోన్ ఇచ్చాడు అండ్ విత్ సెంట్రాయిడ్ ఓ అన్నాడు. షో దట్ AB + AC + AD అని ఇచ్చాడు. సో ఓకేనా, కండిషన్ రాసాము. AB అండ్ AE అనేది మనం రాస్తున్నాము ఒక దగ్గర, అండ్ AC + AF అండ్ AD అనేది సపరేట్గా. సో ఓకేనా, AEకి AEనే, AB అంటే ఏంటి మనకు ఆపోజిట్గా ఉంది ED. సో ఓకేనా, ACకి ACనే రాయాలి. అండ్ తర్వాత AFకి మనకేంటిది ఉన్నది ఆపోజిట్గా CD. సో ఓకేనా, ప్లస్ AD, AE + ED అంటే చూడండి మనకేముందో AE + ED అంటే AD. సో నెక్స్ట్ AC + CD అంటే AD, మళ్ళీ ADకి AD. సో AD + AD + AD అంటే ఏమవుతుంది మనకు 3AD. సో ఓకేనా, AD అంటే ఏంటిది మనకు 2AO. సో ఇక్కడ చూడండి మనకి ఏమని ఇచ్చాడు, O is the సెంటర్ O అని అన్నాడు కదా. సో O is the సెంటర్ ఆఫ్ AD. అండ్ సో AD అంటే 2AO. 2 3 ఎంత 6. సో మన అదేనా మనల్ని ప్రూవ్ చేయమంది.
ఇది చాలా ఈజీ అండ్ వెరీ సింపుల్. అర్థమైతే ఒకటికి 2 సార్లు చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఇది ఒక 5-6 టైమ్స్ అనేది మనకు రిపీట్ అయిన సమ్. సో చూసారా పైన నేను అక్కడ మెన్షన్ చేశాను కదా ఎన్ని ఇయర్స్లో రిపీట్ అయిందో. సో డయాగ్రామ్ కూడా మనకు ఎగ్జామ్లో అనేది డ్రా చేస్తే కొంచెం గుడ్ లుకింగ్ ఉంటుంది. అండ్ తర్వాత మీకు కూడా కొంచెం మార్క్స్ అనేది తీసేయకుండా ఉంటుంది. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. మళ్ళీ ఒకసారి చూడండి, ఇది LHS అండ్ RHS డయాగ్రామ్ దగ్గర చూపిస్తున్నాను మీకు. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ఏమని ఇచ్చారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్స్. సో ఇఫ్ ABC నాన్ కోప్లేన్ అన్నారు, దెన్ టెస్ట్ కొలినియారిటీ అన్నాడు. కొలినియారిటీ అంటే మనం ఫైండ్ అవుట్ చేసింది రెండు కూడా ఈక్వల్ అనేది మనం ప్రూవ్ చేయాలి. సో ఓకేనా, పొజిషన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, వెక్టార్స్ OA OB OC. సో లెట్ A, B, C బి ద గివెన్ పాయింట్స్ OA OB OC రాస్తున్నాం. సో ఇక్కడ AB బార్ అంటే ఏంటి, OB మైనస్ OB మైనస్ ఆఫ్ OA అంటే మైనస్ సింబల్ పెట్టి మనం ఆ బ్రాకెట్లో ఉన్న టర్మ్ ఫస్ట్ రాయాలి. నెక్స్ట్ మనం ఒక మైనస్ తోటే బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ మల్టిప్లై చేయాలి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, -2A మైనస్ ఇంటూ ప్లస్ -5B మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4C. సో ఓకేనా, దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, -A -B ప్లస్ C. నెక్స్ట్ AC అంటే ఏంటి, OC మైనస్ OC వాల్యూ రాస్తున్నాం, మైనస్ ఆఫ్ OA వాల్యూ రాస్తున్నాం. బ్రాకెట్లో అనేది మెన్షన్ చేసాక మైనస్ ఉన్న సింబల్ తోటి బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకు -2A మైనస్ ఇంటూ ప్లస్ -5B మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4C. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుంది, 2A ప్లస్ 2B మైనస్ 2C. సో AB వాల్యూ ఏముంది మనకి ఇక్కడ -A మైనస్ B ప్లస్ C. సో రెండు కూడా మనకు సేమ్ లాగానే అనిపిస్తున్నాయి కదా. సో -2 అనేది కామన్ ఇస్తే -A మైనస్ B ప్లస్ C అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది, -2AB. సో AC ఈజ్ ఈక్వల్ టు -2AB. సో ABCR కోలీనియర్. సో ఓకేనా, అది కోలీనియర్ రూల్. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు మనకు, ABCR నాన్ కోప్లేనర్ వెక్టర్స్, దెన్ ప్రూవ్ దట్ 4 పాయింట్స్ ఇచ్చాడు, కోప్లేనర్ అంటున్నాడు. సో మనం ప్రూవ్ చేయాలి. సో ఇక ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. TS 2024లో మనకి రిపీట్ అయిన సమ్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 2024 పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా 2017 వరకు పేపర్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. 2024 ఏమో విత్ ఆన్సర్స్ అప్లోడ్ చేశాను. సో ఏమి ఇచ్చాడు, 4 పాయింట్స్ ఇచ్చాడుగా. సో 4 పాయింట్స్ని కూడా OA OB OC OD అని అనుకోవాలి. సో మనం దీనికి ఏమని ప్రూవ్ చేయాలి, బ్రాకెట్ ఆఫ్ AB AC AD. సో మనం AB AC ADని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. AB అంటే ఏంటి మనకు, OB మైనస్ OA. సో OB వాల్యూస్ చేస్తున్నాం, మైనస్ ఆఫ్ OA ఫస్ట్ బ్రాకెట్లో మెన్షన్ చేసుకొని తర్వాత మళ్ళీ మైనస్ తోటి మల్టిప్లై చేయాలి టర్మ్స్ అన్నిటిని. సో మనకి AB వాల్యూస్ అయిపోయింది. OC అంటే OC మైనస్ OA, AC అంటే AD అంటే OD మైనస్ OA. సో ఓకేనా, ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, బ్రాకెట్ ఆఫ్ AB AC AD. ఆల్రెడీ మనం AB AC AD అనే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం కదా. సో దానికి మళ్ళీ మనం డెట్ చేయాలి. డెట్ చేశాక ఏమవుతుంది, 4 ఇంటూ డెట్ తెలుసుగా, డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, 4 ఇంటూ మళ్ళీ AD మైనస్ BC అంటే 4 4 16 -2 ఇంటూ -2 అంటే ప్లస్ 4. ఆల్రెడీ మనకి ఇక్కడ AD మైనస్ BC కాబట్టి మైనస్ సింబల్ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ ఎలాంటి చేంజ్ ఉండదు, -4 తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 8 -4 -8 -4 -2 ఇంటూ 4 ప్లస్ 8. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది, 4 ఇంటూ 12 ప్లస్ 2 ఇంటూ -12 -2 ఇంటూ 12. సో ఓకేనా, 12 4 48 -24 -24. సో ఈ వాల్యూ అంతా కూడా 0 అయిపోతుంది. సో గివెన్ పాయింట్స్ అనేది మనకి ఏమవుతుంది, కోప్లేనార్. సో ఓకేనా, కోప్లేనార్ అనేది కండిషన్. 4 పాయింట్స్ ఇస్తాడు, OA OB OC అనుకోవాలి, OD అనుకోవాలి, AB AC AD ఫైండ్ అవుట్ చేయాలి. AB అంటే ఏంటిది మనకు, OB మైనస్ OA. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా రిపీట్ అయిన ప్రాబ్లమే. సో ఓకేనా, మీరు ట్రై చేయండి, సేమ్ అదే ప్రాసెస్. కోప్లేనార్ అంటున్నాడు, మీరు చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ రిపీట్ అయిన సమ్స్ కాబట్టి నేను మీకు చెప్పేటన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కూడా ఇంపార్టెంట్ సమ్మే. సో ఓకేనా, ఈ సమ్ చూడండి, లాంబ్డా వాల్యూ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్, నేను చాలా టైమ్స్ కూడా రిపీట్ అయిన సమ్. సో ఓకేనా, ఏమని ఇచ్చాడు, 4 పాయింట్స్ ఇచ్చాడు, మనకి ఏమో షో దట్ లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కూడా అంతే, మన కోప్లేనార్ ప్రూవ్ చేయాలి. అంటే ఏం లేదు, 4 పాయింట్స్ OA బార్, OB బార్, OC బార్, OD బార్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బ్రాకెట్ ఆఫ్ AB AC AD. AB వాల్యూ అంటే ఎట్లా మనకు, OB మైనస్ OA. సో ఓకేనా, OB వాల్యూ రాస్తున్నాము, తర్వాత మైనస్ ఆఫ్ OA మైనస్ ఇది మళ్ళీ మల్టిప్లై చేయాలి. సింప్లిఫై చేస్తే -i ప్లస్ 5j మైనస్ 3k. నెక్స్ట్ AC అంటే OC మైనస్ OA, OD మైనస్ OA. సిన్స్ ABCR కోప్లేన్ అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, బ్రాకెట్ ఆఫ్ AB AC AD అంటే డెట్ ఫైండ్ అవుట్ చేయాలి, AB వాల్యూస్ రాయాలి, AB AC AD. ఓకేనా, ఏంటిది -1 +5 -3 తర్వాత -4 3
తర్వాత 1 7 లాంబ్డా ప్లస్ 1 డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. -1 ఇంటూ ఏంటిది ఏడి మైనస్ బీసీ ఫార్ములా 3 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 -21 -5 ఇంటూ 4 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 -3 తర్వాత ఏంటిది -3 ఇంటూ 4 ఇంటూ 7 తర్వాత -3. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేయాలి. బ్రాకెట్ ఉంది కదా, అంటే 3 లాంబ్డా ప్లస్ 3 -21 4 లాంబ్డా ప్లస్ -4 -3. సో ఓకేనా, సో దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ బ్రాకెట్ ఆఫ్ 3 లాంబ్డా -18 -5 ఇంటూ -4 లాంబ్డా -7 -3 ఇంటూ -3 = 0 అనేది మెన్షన్ చేయాలి. సో మనకు బ్రాకెట్ ముందు మైనస్ ఉందిగా, సో మైనస్ తోటి మల్టిప్లై చేయాలి. -3 లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18 తర్వాత ప్లస్ 20 లాంబ్డా ప్లస్ 35 ప్లస్ 93. సో ఓకేనా, అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది 17 లాంబ్డా = 146 17 లాంబ్డా = -146 అంటే లాంబ్డా = -146/17. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ ఉన్న ఈ 5 ప్రాబ్లమ్స్ ఈ మోడల్ తర్వాత ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు అందులోంచి మిస్ అయితే ఖచ్చితంగా ఈ మోడల్ నుంచే మనకు సమ్ వస్తుంది. సో ఓకేనా, 4 మార్క్స్ చూడండి. ఏమన్నాడు, షో దట్ ద లైన్ జాయినింగ్ ద పెయిర్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చాడు. సో ఇక్కడ కూడా అంతే మనకు 4 పాయింట్స్ అనేది ఇస్తాడు. ఇవన్నీ కూడా మనం అయితే నాన్ కోప్లైనర్ అనేది మనం ప్రూవ్ చేయాలి. సో ఓకేనా, ఇది కూడా మనకు 4 years 5 years మనకి ఇది రిపీట్ అయిన సమ్ము. గివెన్ పాయింట్స్ ఇచ్చాడు ఓఏ ఓబి ఓసి ఓడి. సో ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 1 - t ఫార్ములా ఏంటి, r బార్ = 1 - t ఇంటూ a బార్ ప్లస్ tb బార్. ఇక్కడ ఏం లేదు, మనకు a బార్ b బార్ అంటే సేమ్ మనకి ఏదో వాల్యూస్ తీసుకోవాలి. 1 కాబట్టి 1 - t తోటి మనం మల్టిప్లై చేయాలి అంతే. ఓకేనా, సో ఇక్కడ మనం a బార్ అంటే ఏం తీసుకున్నాం, -4c అనే వాల్యూ తీసుకున్నాం, b బార్ వాల్యూ తీసుకున్నాం. సో 1 తోటి -4c ప్లస్ 4ct ప్లస్ 6at -4bt ప్లస్ 4ct. సో ఓకేనా, ఇక్కడ ఏ బార్ అనే వాల్యూ ఎక్కడెక్కడ ఉందో మనము కామన్ తీయాలి. సో ఏ బార్ అనేది ఒక దగ్గర కాబట్టి a బార్ ఇంటూ 6ct ప్లస్ b బార్ ఇంటూ -4ct -4t ఓకే సారీ ప్లస్ c బార్ ఇంటూ -4 ప్లస్ 4t ప్లస్ 4t అంటే ఏమవుతుంది 80 -4. ఓకేనా, ఇది ఈక్వేషన్ 1. సేమ్ అలానే ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ద ఓసీ అండ్ ఓడి. ఓసీకి ఓడికి మనకి ఏంటి, మనకు r బార్ = 1 - s ఇంటూ c బార్ ప్లస్ s ఇంటూ d బార్. సో c బార్ మన d బార్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి సేమ్ మనకు 1 - s తోటి మల్టిప్లై చేయాలి. సో 1 తోటి మనం మల్టిప్లై చేస్తే సేమ్ అదే వాల్యూ వస్తుంది. తర్వాత s తోటి మల్టిప్లై చేయాలి. తర్వాత ప్లస్ s తోటి మనకు ఇంకొక ఈక్వేషన్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ ఏంటిది ఏ బార్ అనే వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో దానికి కామన్ తీసుకోండి. ఏ బార్ అని మనం తీస్తే -1 ఇంటూ ప్లస్ s ప్లస్ ఇక్కడ as ఉంది కదా అంటే ప్లస్ s ప్లస్ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి s అంటే 2s అవుతుంది. 2s -1 అవుతుంది ఏ బార్ వాల్యూ. నెక్స్ట్ b బార్ అనే వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో మనం కామన్ తీసుకోవాలి. సో మనము కామన్ తీస్తున్నప్పుడు వాల్యూస్ అనేది మనం మర్చిపోకుండా మనము దానికి ఏదో ఒకటి టిక్ చేసుకోవాలి, ఏ బార్కి b బార్కి c బార్కి. ఓకేనా, సో b బార్ వాల్యూ ఏమొచ్చింది -2 ప్లస్ 2s ప్లస్ 2s అంటే 4s -2 ప్లస్ c బార్ అంటే -3 ప్లస్ 3s -5s అంటే -3 -2s. సో కంపేరింగ్ ఈక్వేషన్ 1 and 2. సో ఈక్వేషన్ 1 and 2ని మనం కంపారిజన్ చేయాలంటే ఏ బార్కి ఏ బార్ వాల్యూస్, b బార్కి b బార్ వాల్యూస్, c బార్కి c బార్ వాల్యూస్. సో ఓకేనా, దీన్ని మనం ఇలా కంపారిజన్ చేసినాక దానికి ఈక్వేషన్స్ ఇవ్వండి. ఈక్వేషన్ 3 4 5 ఈక్వేషన్స్ ఇచ్చాము. సో ఫస్ట్ మనం ఏదైనా సరే 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి ఒక వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. t అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. సో ఓకేనా, అంటే 60 -2s -1 ఈజ్ ఈక్వల్ టు అని ఉంది కదా. సో దీన్ని మనము రెండు కూడా ఈక్వల్ లేదంటే మనం మల్టిప్లై చేయాలి, సాల్వింగ్ మెథడ్. సో ఓకేనా, అంటే ఈక్వేషన్ 3ని మల్టిప్లై విత్ 2 4ని మల్టిప్లై విత్ 3. సో మల్టిప్లై ఏమొచ్చింది మనకు 12t ప్లస్ 12t -12t అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి రిమైనింగ్ 16s -8 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఓకేనా, సాల్వింగ్ చేసినాక వాల్యూ ఏమొచ్చింది, t వాల్యూ ఎంత వచ్చింది మనకు 0 వాల్యూ వస్తుంది. సో ఓకేనా, క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి. సో s వాల్యూ ఎంత వచ్చింది 1/2. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ అబ్టైన్డ్ బై సబ్స్టిట్యూటింగ్ t ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా, r బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ ఇంటూ 60. సో ఈక్వేషన్లో మనం t ఉన్న ప్లేస్లో మనం 0 అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, రిమైనింగ్ టర్మ్ r బార్ ఈజ్ ఈక్వల్ టు -4c. సో అదే కదా మనల్ని ప్రూవ్ చేయమంది. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ గివెన్ లైన్ ఈజ్ -4c. సో ఓకేనా, ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్, చూసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా సేమ్ మెథడ్ అన్నమాట, సేమ్ మోడల్ సేమ్. ఇది కూడా మనకు 2 times రిపీట్ అయిన సమ్. సో ఓకేనా, ఏబీసీ అనే నాన్ కోప్లైనర్ అన్నాడు. ఫైండ్ అవుట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా అంటే r బార్ ఈజ్ ఈక్వల్ టు 1 - t ఇంటూ ఏంటి మనకు r బార్ a బార్ ప్లస్ tb బార్. r బార్ ఫార్ములా ఏంటిది 1 - t ఇంటూ a బార్ ప్లస్ tb బార్. 4 పాయింట్స్ అంటే ఓఏ ఓబి ఓసి ఓడి.
సో ఓకేనా, ఫస్ట్ ఏ బార్ అంటే ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్, ఓకేనా. ఓబీ బార్ ఈజ్ ఈక్వల్ టు బీ బార్ అనే వాల్యూస్ని మనము సబ్స్టిట్యూషన్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ పాసింగ్ త్రూ ద ఓఏ అండ్ ఓబీ ఈజ్ 1 - t ఇంటూ ఏ బార్ ప్లస్ టీబీ బార్, ఓకేనా. ఏ బార్ వాల్యూ మళ్ళీ 1 తోటి మల్టిప్లై చేయాలి, మళ్ళీ -t తోటి మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ t తోటి మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఇక్కడ మళ్ళీ మనము ఏ బార్, బీ బార్, సి బార్ అనేది కామన్గా ఉన్న వాల్యూని మనము సపరేట్ చేసుకోవాలి, ఓకేనా. ఏ బార్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో చూడండి, రాసాను ఇక్కడ. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు -2 - 2t ప్లస్ 3t అంటే మనకి ఏమొస్తుంది 2 + t ఏ బార్ వాల్యూ. బీ బార్ వాల్యూ 3 - 3t ప్లస్ 4t. సి బార్ వాల్యూ -1 + t - 2t. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ 2 + t ప్లస్ 3 + t అంటే బీ బార్ -1 - t ఈజ్ ఈక్వల్ సి బార్. సో దానికి ఈక్వేషన్ 1 ఇచ్చాం. మళ్ళీ సేమ్ అట్లనే ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ పాసింగ్ త్రూ ద ఓసీ అండ్ ఓడి, సేమ్ మనకి ఇదే కదా ఫార్ములా. అక్కడ మనం 1 - t అని పెడతాము, కింద మనము సెకండ్ దానికి ఏంటిది 1 - s, ఓకేనా. 1 - s సి బార్ ప్లస్ s ఇంటూ డి బార్. సో ఓకేనా, సి బార్ డి బార్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసి 1 - s తోటి మల్టిప్లై చేయాలి. సేమ్ 1 తోటి మల్టిప్లై చేస్తే యాజ్ ఈజ్ ఏ వాల్యూ ఉందో అదే వాల్యూ రాయాలి. కాకపోతే ఇక్కడ -s తోటి మల్టిప్లై చేస్తుంటే కేర్ఫుల్గా చూడండి. సో ఓకేనా, ఇదే మిస్టేక్స్ చేస్తారు. సో ఇక్కడ ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఏ బార్ వాల్యూస్ అనేది మనకి ఏమొచ్చింది 2 + t, బీ బార్ 3 + t అండ్ సి బార్ -1 - t. సో కంపేరింగ్ చేయాలి, కంపేరింగ్ ద ఈక్వేషన్స్ బోత్ 1 and 2, కంపేరింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ బార్, బీ బార్, సి బార్ని కంపారిజన్ చేయాలి. సో ఎప్పుడైనా సరే మనం ఒక పేపర్ నుంచి ఇంకో పేపర్కి చేంజ్ అవుతున్నప్పుడు దాని ప్రీవియస్ ఏ వాల్యూస్ ఉన్నాయో ఈ రాయాలి. అలా రాయకపోతే మన మిస్టేక్స్ అవుతాయి. సో ఇక్కడన్నా ఏ బార్ వాల్యూ, బీ బార్ వాల్యూ చేస్తున్నాము, ఏమొచ్చింది మనకు 2 + t ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనం టీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. టీ వాల్యూ ఏమవుతుంది -1. సో ఓకేనా, నెక్స్ట్ బీ బార్ వాల్యూ ఏమింది 3 + t ఈజ్ ఈక్వల్ టు -2 - 4s. సో ఆల్రెడీ మనకి ఇక్కడ టీ వాల్యూ ఉంది కదా -1. సో సబ్స్టిట్యూషన్ చేస్తే ఎస్ వాల్యూ ఎంత వచ్చింది -1. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే మనకి ఈక్వేషన్ 1 ఏమొచ్చింది, లైన్ మనకు ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ మనకి ఏముంది ఇక్కడ 1 కదా. అంటే మనం ఇక్కడ టీ వాల్యూని మనం సబ్స్టిట్యూషన్, టీ ప్లేస్లో మనం -1 అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సో ఓకేనా, నెక్స్ట్ 3 - 1 ఇంటూ బీ బార్ ప్లస్ -1 + 1 ఇంటూ సి. సో 1 ఇంటూ ఏ బార్ ప్లస్ 2 ఇంటూ బీ బార్ ప్లస్ 0 ఇంటూ సి బార్. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 అంటే మనకి ఏమొచ్చింది ఫైనల్గా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ 2b బార్. సో కానీ ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు 4 మార్క్సే కాదు 7 మార్క్స్కి కూడా అడుగుతాడు. ఇదైతే 7 మార్క్స్కి అడిగే క్వశ్చనే, కానీ ఎందుకో మరి అప్పుడు మనకు 4 మార్క్స్కి అడిగాడు. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ ద పాయింట్స్ ఇచ్చాడు, 3 పాయింట్స్ ఇచ్చాడు, ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. సో వర్టిసెస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ బార్, బీ బార్, సి బార్ అంటే ఓఏ బార్, ఓబీ బార్, ఓసీ బార్ అనేది రాయాలి. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేది ఏబీ, బీసీ, ఏసీ. సో ఓకేనా, ఏబీ బార్ అంటే ఓబీ మైనస్ ఓఏ, ఓబీ వాల్యూ రాయాలి, మైనస్ అంటే బ్రాకెట్ ఆఫ్ ఓఏ బార్ వాల్యూస్ రాయాలి. ఓకేనా, దీనికి మనము మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మోడ్ ఆఫ్ ఏబీ బార్ అంటే మనకు వచ్చిన వాల్యూ a² b² c² √ఓవర్. సో ఓకేనా, ఏమొచ్చింది √41 వచ్చింది. నెక్స్ట్ బీసీ అంటే ఏంటి మనకు ఓసీ మైనస్ ఓసీ బార్ మైనస్ ఓబీ బార్. సో ఓకేనా, ఫైండ్ అవుట్ చేసే వాల్యూ ఎంత వచ్చింది 2i - a + k. దీనికి మళ్ళీ మనము మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, √a² + b² + c² ఏమొచ్చింది √6. నెక్స్ట్ సిఏ అంటే ఓఏ మైనస్ ఓసీ. సో ఓకేనా, దీనికి ఫైండ్ అవుట్ చేసే వాల్యూ ఏమొచ్చింది, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే √35. మనకి ఏమని ప్రూవ్ చేయాలి తెలుసు కదా, హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ ఉండాలి. సో ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఏంటిది మోడ్ ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏముండాలి బీసీ ప్లస్ సిఏ స్క్వేర్ కదా. అంటే ఇక్కడ మనం ఏబీ వాల్యూ ఎంత వచ్చింది మనకు మోడ్ ఏబీ √41. ఓకేనా, అంటే √41 హోల్ స్క్వేర్ ప్లస్ √6² ప్లస్ √35². స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది మనకు 41 ఈజ్ ఈక్వల్ టు 41 అంటే ఏబీసీఆర్ వర్టిసెస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్. సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు ప్రీవియస్ ఇయర్ రిపీట్ అయిన సమ్సే. సో ఓకేనా, ఇది మీకు నేను ఆల్రెడీ 7 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను చూడండి. రాంబస్ అంటే ఏం లేదు, డయాగ్రామ్ అనేది మనం డ్రా చేసుకొని ఏబీబీసీ అండ్ సిడి అండ్ ఏడి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ బోత్ సైడ్స్ కూడా మనకు ఈక్వల్ వస్తాయి. సో ఇక్కడ డయాగ్నల్స్ అనేది మనకు ఆపోజిట్ ఉంటాయి రాంబస్లో. సో తెలుసు కదా ఏబీ బార్, ఏబీ అంటే మనకి ఏంటిది ఓబీ మైనస్ ఓఏని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ బీసీ అంటే మనకి ఏంటిది ఓసీ మైనస్ ఓబీ. అండ్ సిడి అంటే ఓడి మైనస్ ఓసీ. అండ్ డిఏ అంటే ఏడి మైనస్ ఓఏ మైనస్ ఓడి.
సో ఓకేనా ఈ 3 కూడా మనకు 4 కూడా వాల్యూస్ అన్నీ సేమ్ వస్తాయి. సో ఓకేనా ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ అంటే డయాగ్నల్స్ అనేది మనకి నాట్ ఈక్వల్, డయాగ్నల్స్ అనేది ఈక్వల్గా రాదు. సో ఓకేనా ఈ సమ్ ఒకటి మీరు చేయండి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఒకవేళ ట్రై చేయండి, లేదంటే నా లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. సో చూడండి ఓకేనా. అంటే ఏబీ బార్ మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 7 వస్తుంది. ఓకేనా ఏబీ బీసీ సిడి ఏడి అనేది కూడా 7 వస్తుంది మనకి వాల్యూ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏసీ ఏమొస్తుంది √122, బీడీ మ్యాగ్నిట్యూడ్ బీడీకి కూడా సేమ్ అంతే, మనకు నాట్ ఈక్వల్ రావు. సో ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం. ఓకేనా నెక్స్ట్ టాపిక్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. సో ఇందులో కూడా మనము 4 మార్క్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూద్దాం ఏమని ఇచ్చారు. ఫస్ట్ సమ్ ఇది కూడా మనకు ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన సమ్సే, 2 ఇయర్స్లో వచ్చింది. ఏ క్రాస్ ఆఫ్ బీ క్రాస్ ఆఫ్ సి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఓకేనా గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, ఏ బార్ బీ బార్ సి బార్ వాల్యూస్ ఇచ్చాడు. టు ఫైండ్ ఏ బార్ క్రాస్ బ్రాకెట్ ఆఫ్ బీ క్రాస్ సి. సో ఫస్ట్ మనము బ్రాకెట్ అనేది ఏదైనా సరే వాల్యూ ఇచ్చాడు, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకేనా ఫస్ట్ బీ క్రాస్ సి అనే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. క్రాస్ అంటే ఏంటిది, ఇక్కడ మనము డెట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఐజేకే. ఓకేనా బీ వాల్యూ ఎంత 1 - 3 4 అండ్ సి వాల్యూ 2 - 5 3. సో ఓకేనా ఐ ఇంటూ ఏంటిది -9 + 20 -j ఇంటూ. సో ఓకేనా అంటే రో అండ్ కాలమ్ని కాబట్టి మిగిలిన టర్మ్స్ రాయాలి. సేమ్ డెట్లానే 3 - 8 + k ఇంటూ -5 + 6. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది 11i + 5j + k. సో మనకి ఇక్కడ ఏమని ప్రూవ్ చేయాలి, దేర్ఫోర్ ఏ బార్ క్రాస్ బీ క్రాస్ సి బ్రాకెట్ ఆఫ్ బీ క్రాస్ సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ. సో ఏ బార్ వాల్యూ ఎంత 1 - 1 - 6. సో బీ క్రాస్ సి 11 + 5 + 1. సో ఏమవుతుంది మళ్ళీ డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్గా మనకు 29i - 67j + 16k. సో ఐ ఇంటూ రో అండ్ కాలమ్ ఎలిమినేషన్ చేసినాక ఏడి - బీసీ -j ఇంటూ రో అండ్ కాలమ్ ఏడి - బీసీ + k ఇంటూ ఏడి - బీసీ. సో ఓకేనా రిమైనింగ్ టర్మ్స్ మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చినాయి. సో ఓకేనా మీరు ఈ వీడియోని మిస్ కాకండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే లాస్ట్ 2017 వరకు కూడా మనకు రిపీట్ అయిన సమ్స్ అండ్ బుల్లెట్ బుక్లో ఉన్న సమ్స్ ఇంకా వేరే 3 బుక్స్ నుంచి రిఫర్ చేసి మనకి ఏదైతే ఇంపార్టెంటో ఆ సమ్సే ఇందులో ఉంటాయి. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం. సో లెట్ ఏ అండ్ బి ఏ వెక్టర్స్ అనేది సాటిస్ఫై మాడ్ ఏ బార్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 500, a, b ఈజ్ ఈక్వల్ టు 4500. దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ మాడ్ ఏబీ క్రాస్ ఏసీ. సో ఫార్ములా అనేది మనకు ఫస్ట్ తెలిస్తే అది ప్రాసెస్ అనేది ఎలా చేయాలో మనకి ఈజీగా ఐడెంటిఫై చేస్తాము. ఏబీ అంటే ఫస్ట్ మనం ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ అండ్ ఏసీ. ఏబీ బార్ అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చాడు ఏబీ అండ్ ఏసీ, దీన్ని ఏబీ ఏసీ అనుకోవాలి. సో దీనికి క్రాస్ని మనము క్రాస్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 ఇంటూ మల్టిప్లై చేయాలి, 3 ఇంటూ ఏ బార్ ఇంటూ ఏ బార్ -2 ఇంటూ బీ బార్ ఇంటూ ఏ -6 ఇంటూ బీ బార్ ఇంటూ ఏ అంటే బీ క్రాస్ ఇంటూ ఏ -4 ఇంటూ బీ క్రాస్ బీ. సో ఓకేనా నెక్స్ట్ స్టెప్లో మనకి ఏమవుతుంది ఏ క్రాస్ ఏ అండ్ బీ క్రాస్ బీ అనేది 0 అయిపోతుంది. రిమైనింగ్ టర్మ్స్ -2 ఇంటూ బీ క్రాస్ ఏ ఉంది, దీన్ని మనము ఏ క్రాస్ బీలా రాస్తే మనకు సింబల్ అనేది చేంజ్ అవుతుందిగా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అందుకే ఇక్కడ +2 ఇంటూ ఏ క్రాస్ బీ. ఓకేనా +6 ఇంటూ మళ్ళీ బీ క్రాస్ ఏ ఉంది, బీ క్రాస్ ఏ అంటే మళ్ళీ సింబల్ ఏ క్రాస్ బీ సింబల్ చేంజ్ అవుతుంది. ఓకేనా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే +6 ఏ క్రాస్ బీ. సో టోటల్గా మనకి ఏమవుతుంది 8 ఇంటూ ఏ క్రాస్ బీ. సో దీనికి ఫార్ములా ఏంటి మనకు మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బీ ఫార్ములా మోడ్ ఏ ఇంటూ మోడ్ బీ సైన్ థీటా. సో సైన్ థీటా ప్లేస్లో మనకి ఇక్కడ ఏముంది 45 అంటే 8 ఇంటూ మోడ్ ఏ ఇంటూ మోడ్ బీ ఇంటూ సైన్ 45. మోడ్ ఏ ఇంటూ మోడ్ బీ వాల్యూస్ ఎంత ఉంది మనకు 5 ఇంటూ 5. సైన్ 45 అంటే ఎంత 1/√2. సో ఓకేనా దీన్ని మనము సింప్లిఫై చేస్తే 100 ఇంటూ √2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి హాఫ్ ఇంటూ మాడ్ 100 ఇంటూ √2. సో దీన్ని సింప్లిఫై చేస్తే 50 ఇంటూ √2 స్క్వేర్స్ యూనిట్. సో ఓకేనా స్క్వేర్ యూనిట్ అనేది కూడా మనం మెన్షన్ చేయాలి, చాలామంది చేయరు. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అంటే ఏంటి, రాంబస్ అంటే ఏంటి ఫార్ములా, తర్వాత టెట్రాహెడ్రన్ అంటే ఏంటి. సో ఫస్ట్ మనకు అసలు అది ఎలా చేయాలో ప్రాసెస్ అనేది కండిషన్స్ అనేది ఒక ఐడియా అనేది ఉండాలి. సో ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఇచ్చాడు, 3 పాయింట్స్ ఇచ్చాడు. యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అన్నాడు. ఫార్ములా ఏంటి +or - ఏబీ క్రాస్ ఏసీ బై మోడ్ ఏబీ క్రాస్ ఏసీ. సో ఓకేనా అంటే దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ ఏబీ క్రాస్ ఏసీ అంటే ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి. మోడ్ ఏబీ
అంటే ఏబీ అంటే ఏంటిది ఓబీ మైనస్ ఓఏ. ఓబీ మైనస్ ఓఏ ఏంటిది మనకు ఓబీ వాల్యూ అండ్ మైనస్ ఆఫ్ ఓఏ వాల్యూని చేయాలి. సో ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొచ్చింది I మైనస్ 3J మైనస్ 2K. నెక్స్ట్ ఏబీ బార్ అయిపోతే ఏసీ బార్, ఓసీ మైనస్ ఓఏ, ఓసీ వాల్యూ మైనస్ ఆఫ్ ఓఏ వాల్యూ. సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేయాలి. చేస్తే మనకి ఎంత వచ్చింది మైనస్ 7K. ఇప్పుడు మనము క్రాస్ ప్రోడక్ట్స్ ఏబీ క్రాస్ ఏసీ ఐజేకే. ఏబీ క్రాస్ ఏసీ ఎంత వచ్చింది 1 మైనస్ 3 మైనస్ 2. ఏసీ వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 7K. అంటే ఐ వాల్యూ జే వాల్యూ మనకి ఇక్కడ లేనప్పుడు మనం ఏం చేసుకోవాలి 0 వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. సో డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఏబీ క్రాస్ ఏసీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫస్ట్ దీనికి ఏంటి డెట్ చేస్తే ఏమవుతుంది I ఇంటూ ఫస్ట్ అండ్ ఫస్ట్ కాలం మైనస్ 3 ఇంటూ మైనస్ 7 అంటే 21 మైనస్ 0 మైనస్ జే ఇంటూ మైనస్ 7 ఇంటూ 0 ప్లస్ కే ఇంటూ 0. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది 21I ప్లస్ 7J. సో ఓకేనా, దీనికి మనము మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా అంటే మోడ్ ఆఫ్ ఏబీ క్రాస్ ఏసీ అంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే 21 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకు అండర్ రూట్ ఆఫ్ 490 అంటే 7√10. సో ఈ వాల్యూస్ అనేది మనకు వచ్చాక ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫార్ములా ఏంటి యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఏబిసి అంటే ఏంటి ప్లస్ ఆర్ మైనస్ ఏబీ క్రాస్ ఏసీ. సో వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేశాక ఏమవుతుంది మనకు 21I ప్లస్ 7J అంటే మనకి ఇక్కడ ఏం కామన్ ఉంది 7 అనేది కామన్గా ఉంది. తీస్తే 3I ప్లస్ జే 7 ఇంటూ 3I ప్లస్ జే బై 7√10. 7 క్యాన్సిల్ అయితే ఫైనల్గా ప్లస్ ఆర్ మైనస్ 3I ప్లస్ జే బై √10. సో ఓకేనా, ఇదే మనకు ఫైనల్ ఆన్సర్. సో ఇందులో మనకు అంటే మ్యాక్సిమం ఒక 3-4 ఫార్ములాసే ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ అనేది మనము గుర్తుంటే ఈజీగా అయిపోతుంది సమ్స్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకు ఒక 5-6-7 టైమ్స్ రిపీట్ అయిన సమ్స్ చూసారా. ఇక్కడ ఇయర్స్ కూడా నేను మెన్షన్ చేశాను. ఏం లేదు, చాలా ఈజీ. ఏ బార్ బి బార్ సి బార్ వాల్యూస్ దెన్ కంప్యూట్ ఏ బార్ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి వెరిఫై ఇట్స్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అన్నాడు. సో కానీ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏమన్నాడు బి క్రాస్ సి అంటే బి బార్ వాల్యూ సి బార్ వాల్యూని మనము డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కానీ ఏ బార్ బి బార్ సి బార్ వాల్యూస్ ఇచ్చాడు కదా. బి క్రాస్ సి వాల్యూ ఎంత బి క్రాస్ సి మనకు అంటే బి వాల్యూ ఎంత 1 మైనస్ 1 సి వాల్యూ 1 మైనస్ 1. సో దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది మనకు మైనస్ 2J మైనస్ 2K. ఓకేనా, అంటే ఇక్కడ మనకు ఐ వాల్యూ 0 అయిపోతుంది ప్లస్ 1 మైనస్ 1 కాబట్టి. సో ఓకేనా, బి క్రాస్ సి వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి ఏ బార్ క్రాస్ బి క్రాస్ సి. సో ఓకేనా, ఏ వాల్యూ ఎంత మనకు 2, 3, 4 అండ్ బి క్రాస్ సి అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ. సో ఓకేనా, డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్గా మనకు 2I ప్లస్ 4J మైనస్ 4K. సో వెరిఫై ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అన్నాడు. అంటే మనకు వచ్చిన వాల్యూ ఇంటూ ఏ అనేది మనం మల్టిప్లై చేస్తే మనకు 0 అని వస్తే ఇది మనకు పర్పెండిక్యులర్ అయినట్టు. సో ఓకేనా, మ్యాక్సిమంగా అయితే మనం చేసిన అన్ని సమ్స్లో 0 వచ్చింది. ఏదో ఒక 2-3 సమ్స్లో అయితే రాదు. ఓకేనా, చూడండి మల్టిప్లై చేస్తున్నప్పుడు సేమ్ ఏ బార్ వాల్యూ రాయాలి. తర్వాత బీ క్రాస్ సి ఏ క్రాస్ ఆఫ్ బీ క్రాస్ సి వాల్యూ అంటే మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసింది ఏ బార్ వాల్యూ 2 2 ఎంత 4 ప్లస్ 4 ఇంటూ 3 12 మైనస్ 4 ప్లస్ 4 అంటే 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి. ఓకేనా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో ఇక్కడ మైనస్ 16 ప్లస్ 16 0 అయిపోతుంది. సో ఏ క్రాస్ ఆఫ్ బీ క్రాస్ సి పర్పెండిక్యులర్ టు ఏ బార్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇది కూడా ఇంపార్టెంట్. మనకు 2 years బ్యాక్ వచ్చిన క్వశ్చన్ మనకు ఫైనల్ ఎగ్జామ్లో ఏ బార్ బి బార్ సి బార్ ఇచ్చాడు. దెన్ కంప్యూట్ ఏ క్రాస్ బి క్రాస్ సి అండ్ ఏ క్రాస్ ఆఫ్ బి ప్లస్ సి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వెరిఫై వెదర్ ఇట్ ఇస్ అ క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ అ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టర్ ఎడిషన్. ఓకేనా, గివెన్ ఏ బార్ బి బార్ సి బార్ వాల్యూస్ రాయాలి. ఫస్ట్ మనము ఏ క్రాస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఏ బార్ బి బార్ వాల్యూ. సో డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫైనల్గా మనకేమొచ్చింది 16I మైనస్ 16I మైనస్ 50J ప్లస్ 4K. ఓకేనా, ఏ క్రాస్ బి వాల్యూ. నెక్స్ట్ ఏ క్రాస్ సి వాల్యూని ఏ క్రాస్ సి అంటే ఏ వాల్యూని మనం రాయాలి. ఏ వాల్యూ ఎంత ఉంది మనకు 7 మైనస్ 2 3. ఓకేనా, అండ్ సి వాల్యూ ఎంత మనకు 1 1 1. సో ఐ ఇంటూ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం ఎలిమినేట్ చేస్తే మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 మైనస్ 3 మైనస్ జే ఇంటూ 7 మైనస్ 3 ప్లస్ కే ఇంటూ 7 ప్లస్ 2. సో మైనస్ 5I మైనస్ 4J ప్లస్ 9K. నెక్స్ట్ బి ప్లస్ సిని ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే బీ బార్ సి బార్ వాల్యూని యాడ్ చేస్తే మనకు 3I ప్లస్ జే ప్లస్ 9K అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏ క్రాస్ ఆఫ్ బి
ప్లస్ సి, అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇప్పుడు. అంటే ఏ క్రాస్ వాల్యూని రాయాలి మనము, డెట్ ఫైండ్ అవుట్ చేయాలి క్రాస్ కాబట్టి, మళ్ళీ బి ప్లస్ సి అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, సో ఆ వాల్యూ రాయాలి. సో రెండింటికి కూడా మనం డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, -21i -54j + 13k. సో దీనికి ఈక్వేషన్ 4. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఈక్వేషన్ని మనము యాడ్ చేస్తే ఏమొచ్చింది, ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి అంటే మనకు ఏ క్రాస్ ఆఫ్ బి ప్లస్ సి, ఈ రెండు వాల్యూస్ అంటే ఈక్వేషన్ 4 and 5 రెండు వాల్యూస్ కూడా మనకు సేమ్ వస్తాయి. సో అదే అనమాట మనల్ని ప్రూవ్ చేయమంది. సో ఇక రెండు యాడ్ చేద్దాం చూడండి. ఏ క్రాస్ బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి రాయాలి, ఏ క్రాస్ సి వాల్యూ. సో -16i -5i, అదే కదా మన కండిషన్. నెక్స్ట్ తర్వాత ఐఐ అండ్ జేజే అండ్ కేకే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే -21i -54j + 13k. సో ఫ్రమ్ కంపేరింగ్ 4 ఈక్వేషన్స్ 4 and 5ని కంపేరింగ్ చేస్తే ఏ క్రాస్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి. సో క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టర్ ఎడిషన్ అంటే ఇది అనమాట మనకి ఇచ్చిన కండిషన్. సో ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది కూడా అంటే ఇదేం లేదు, మనము డాట్ అంటే మల్టిప్లై చేయాలి ఇచ్చిన వాల్యూస్ని రెండు కూడా. దెన్ ఫైండ్ అన్నాడు ఏ క్రాస్ బి ఇంటూ బి క్రాస్ సి వాల్యూస్ని. సో ఇది కూడా మనకు ఒక 5-6 టైమ్స్ రిపీట్ అయిన సమ్స్ చూడండి. ఏపీ మార్చ్ 23లో వచ్చింది, 1915లో వచ్చింది, టీఎస్ మన తెలంగాణలో 17లో వచ్చింది అనమాట, సెప్టెంబర్ 20 ఓకేనా 21 ఇయర్లో ఏపీలో వచ్చింది. ఫస్ట్ ఏ బార్ బి బార్ సి బార్ వాల్యూని రాస్తున్నాము. తర్వాత ఏ క్రాస్ బిని ఫైండ్ అవుట్ చేయాలి, ఏ క్రాస్ బి అనే డేట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ఏ వాల్యూ అండ్ బి వాల్యూ. సో దీనికి ఎంత వచ్చింది మనకు ఫైనల్గా అంటే ఫస్ట్ రో అంటే ఐ ఇంటూ ఆ రో అండ్ కాలమ్ ఎలిమినేషన్ చేస్తే రిమైనింగ్ టర్మ్స్ ఏడి మైనస్ బీసీ మైనస్ జే ఇంటూ మళ్ళీ ఏడి మైనస్ బీసీ రో అండ్ కాలమ్ ఎలిమినేషన్ ప్లస్ కే ఇంటూ రో అండ్ కాలమ్ తర్వాత మళ్ళీ ఏడి మైనస్ బీసీ. సో కానీ ఏ క్రాస్ బి అయిపోయింది. నెక్స్ట్ బి క్రాస్ సి వాల్యూ కూడా వచ్చింది కదా. నెక్స్ట్ డాట్ అంటే మల్టిప్లై చేస్తున్నాం ఇక్కడ, అంటే ఐ ఇంటూ ఐ టర్మ్ తర్వాత -2 ఇంటూ +6 +9 ఇంటూ -3 తర్వాత +5 ఇంటూ -3. ఫైనల్గా మనకి ఎంత వచ్చింది ఆన్సర్ -54. సో ఓకేనా. ఫస్ట్ ఈ సమ్స్లో మనం ఒకటే అబ్జర్వ్ చేయాలి, వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి, మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఆన్సర్ ఏమొస్తుంది అని. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్, ఈ మోడల్ ఇంపార్టెంట్. ఓకేనా. ఫైండ్ ద వెక్టర్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ √6 యూనిట్స్ and it's perpendicular to the both 2i minus k and 3j minus I minus k. Okay, let a bar is equal to b bar and values ni a cross b find out చేస్తున్నాం. యూనిట్ వెక్టర్ perpendicular to both a and b ఫార్ములా ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ a cross b by mod a cross b. సో a cross b ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. a cross b అంటే ఫస్ట్ డేట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఈ వాల్యూ ఏంటి మనకు 3 ఇంటూ i + j + 2k. ఏ క్రాస్ బి అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే √a² b² c². సో ఇక్కడ మనం 3 అనేది కామన్ తీసినాం కాబట్టి మనము మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఖచ్చితంగా 3 అనే వాల్యూతోటే మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకు 3√6. సో ఓకేనా. రెండు వాల్యూస్ కూడా మనం సబ్స్టిట్యూషన్ చేసి క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, తర్వాత మనకి ఇక్కడ రిక్వైర్డ్ వెక్టర్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ √6 అన్నాడు, అంటే నీకు √6 కూడా మనం వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఇక్కడ √6 and √6 మనకి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్స్ ఏముంది, ప్లస్ ఆర్ మైనస్ ఐ ప్లస్ జే ప్లస్ 2k. సో ఓకేనా. ఇది ఇంపార్టెంట్ ఈ మోడల్, మళ్ళీ ఒకసారి చూడండి. నెక్స్ట్ 3 పాయింట్స్ ఇచ్చాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ ద పాయింట్స్ అన్నాడు. ఏబిసి వాల్యూస్ ఇచ్చాడు, అంటే ఓఏ ఓబి ఓసి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ మాడ్ ఏబి క్రాస్ ఏసీ. సో ఫస్ట్ ఫార్ములాలో మనకి ఏమని మెన్షన్ చేశారు, ఏబీ క్రాస్ ఏసీని ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ అంటే ఏంటి మనకు ఓబీ మైనస్ ఓఏ, ఏబీ బార్ అంటే ఓబీ మైనస్ ఓఏ అంటే వాల్యూ వస్తుంది. తర్వాత ఏసీ అంటే ఓసీ మైనస్ ఓఏ. సో ఓకేనా. నెక్స్ట్ వాల్యూ. సో దీన్ని మనము మళ్ళీ ఏం చేయాలి, ఏబీ క్రాస్ ఏసీ అంటే డేట్ ఫైండ్ అవుట్ చేయాలి, క్రాస్ కాబట్టి సింబల్ ఏబీ వాల్యూ రాయాలి, తర్వాత ఏసీ వాల్యూ. సో ఓకేనా. డేట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది వాల్యూ, -3i -3j -3k. సో దీనికి మాడ్ ఆఫ్ ఏబీ క్రాస్ ఏసీ. మాడ్ అంటే ఏంటి, మనము రూట్ ఫైండ్ అవుట్, √a² + b² + c² అంటే మనకి ఏమొచ్చింది 3√3. ఓకేనా. అంటే √a² అంటే ఏంటి, -3² ప్లస్ -3² ప్లస్ -3² అంటే √9 + 9 + 9 అంటే 3√3. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ మాడ్ ఏబీ క్రాస్ ఏసీ అంటే 3√3/2 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా. ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈజీ సమ్స్ 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ టెట్రాహైడ్రన్ హ్యావింగ్ ద ఎడ్జెస్ ఇచ్చాడు, 3 ఇచ్చాడు, ఏ బార్ బి బార్ సి బార్. సో ఫార్ములా ఏంటి, ఏ బార్ బి బార్ సి బార్ ఈజ్ 1/6 ఇంటూ మాడ్ ఆఫ్ బ్రాకెట్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్.
సో వాల్యూమ్ ఆఫ్ టెట్రాహైడ్రల్ ఫార్ములా V is equal 1/6 into A bar B bar C bar వాల్యూస్ ఉంది కదా. సో డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 1 ఇంటూ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం -1 into 1 1 - 0 -1 into 1 -0 ప్లస్ 1 into 2 ప్లస్ 1. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది -1 ప్లస్ 3 అంటే 1/6 క్యూబిక్ యూనిట్స్. సో ఓకేనా, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మనకు 2 times రిపీట్ అయిన సమ్. సో ఓకేనా, 2 మార్క్స్ కూడా వచ్చింది, 4 మార్క్స్ కూడా వచ్చింది ఇది. నెక్స్ట్ సమ్. సో ఇక్కడ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ టెట్రాహైడ్రల్ హూజ్ వాటిసెస్ ఆర్ అని మనకి ఎంత 4 పాయింట్స్ ఇచ్చాడు. అంటే OA OB OC OD 4 పాయింట్స్ AB AC AD. AB అంటే OB మైనస్ OA, AC OC మైనస్ OA, AD అంటే OD మైనస్ OC. సో ఓకేనా, OA అంటే దీనికి బ్రాకెట్ ఆఫ్ AB AC AD దీనికి ఫార్ములా. ఓకేనా, అంటే 1/6 టెట్రాహైడ్రల్ అన్నాడు 1/6 ఇంటూ AB AC AD అంటే మనం ఏంటిది వాల్యూస్ మనకు వచ్చింది 2I + 4K. AC అంటే I - 3J - K. AD అంటే -2I - 2J. సో దీనికి మనము డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ 2 ఇంటూ AD - BC -3 ఇంటూ 0 ఎంత 0 -2 ఇంటూ -2 ఇంటూ 1 ఎంత -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఓకేనా, మళ్ళీ +4 ఇంటూ ఇక మనకి 0 అనేది 0 అయిపోతుంది. తర్వాత +4 ఇంటూ -2 ఇంటూ -6. ఓకేనా, -4 ఇంటూ -32. ఫైనల్గా ఎంత వచ్చింది మనకు -36. వాల్యూమ్ ఆఫ్ టెట్రాహైడ్రల్ ఫార్ములా V is equal to 1/6 ఇంటూ mod ఆఫ్ బ్రాకెట్ ఆఫ్ AB AC AD. సో ఓకేనా, అంటే AB AC AD మనకి ఎంత వచ్చింది వాల్యూ -36. ఇది మోడ్లో ఉంది. మోడ్లో ఉన్నప్పుడు మనకు ఏంటిది సింబల్ అనేది నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్ అయిపోతుంది. అంటే 6 6 36 క్యూబిక్ యూనిట్. సో ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అన్నీ కూడా చేయాలి, ఏ సమ్స్ని కూడా వదిలిపెట్టద్దు. ఓకేనా, నెక్స్ట్ నేను 3 టాపిక్స్ ఇంకా అప్లోడ్ చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.